దేవుడు రావడానికి మంచి తగినాక 2 నిమిషాలు దేవుడు మాటలు తీసుకున్నట్టు పూర్వము తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సమీప ప్రాంతంలో వరకు మాత్రమే అమరత్వం గలవాడు వసించిన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే మీకు శాతం మా తండ్రి జీవన శాతం కొనియాడబడుతున్న తండ్రి మీకు స్థుతులు. ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలో మీ సన్నిధిలో ఈ విధంగా స్థుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభావం మిమ్మల్ని జనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సదావకాశాన్ని స్థుతులు చెల్లిస్తున్నాం. 2 నిమిషాలు ప్రభావం యొక్క లేఖనాలు ఉంచుకొని మాటలు ధ్యానించుకొని పోతుంటారు. మా అందరితోనూ మీరు మాట్లాడమని అడుగుతున్నాం. మా యొక్క జీవితాలకు అవసరమైనటువంటి విషయాలు, మా యొక్క బ్రతుకులకు అవసరమైనటువంటి ప్రభావ మాటలు మీరు మాకు వినిపింపజేయమని అడుగుతున్నాం. ప్రభావ ఈ యొక్క మాటలను ఆదరించినంత వరకు మీరు రాజుగా నాయకులుగా దృష్టిని నడిపించుకున్నారు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు ప్రభావ యొక్క మాటల ద్వారా మెరుగు పొందగలుగుటకు సహాయం చేయమని యేసు ప్రశస్తమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. చాలా సంతోషపడి ఒకసారి ఈ విధంగా మీ అందరి ముందు దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సదావకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు ఈ విధంగా వ్రాయబడింది. ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు క్రిస్మస్ దినాల్లో మనం క్రిస్మస్ స్టోరీలో ఎక్కువ ప్రధానమైనటువంటి పాత్రలు పోషిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా ఒకడు. ఎవరు అంటే జ్ఞానులు కదా. ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో ఎక్కువగా మనం అంటే ఆ గొర్రెల కాపుల గురించి మనం వింటూ ఉంటాం. తర్వాత రాజుల గురించి మనం వింటూ ఉంటాం. అదే విధంగా యోసేపుల గురించి మరియ గురించి మనం వింటూ ఉంటాం. ఈ రోజు మనం జ్ఞానుల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మన యొక్క హృదయాలు ఇవ్వాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభుకి బహుమతులు తీసుకోవడం రావడం జరిగింది. ప్రస్తుత దినాల్లో అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే బహుమతులను మనం ఎక్కువగా ఊహించి బహుమతి ఇచ్చిన వారిని మనం తక్కువగా ఆలోచన చేస్తుంటాం కదా. మనకి బహుమతి చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తుంది, కానీ బహుమతి ఇచ్చినటువంటి వ్యక్తి మనకు ఇంపార్టెంట్ గా కనిపించడు ప్రస్తుత దినాల్లో. ఇక్కడికి వచ్చేటప్పటికి బైబిల్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం బహుమతి ఇంపార్టెంట్, ఇచ్చినటువంటి వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. అంటే ఈ సందర్భానికి వచ్చినప్పుడు బహుమతి ఇంపార్టెంట్. ఈ వ్యక్తులు జ్ఞానులు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. వీరి గురించి చరిత్ర ఏమని తెలియజేస్తుందంటే వీరు రాజులు అని కూడా చరిత్ర యాడ్ చేయడం జరిగింది. ఎంతమంది వచ్చారో చరిత్ర తెలియజేయలేదు, కానీ వీళ్ళు అంటే తెచ్చినటువంటి బహుమతులు మాత్రం 3 రకాలైనటువంటి బహుమతులు. 1 బంగారము, 2 సామ్రాణి, 3 గోధుమ. అసలు ఈ 3 విషయాలు అసలు వేటికి సంకేతాలు అవుతాయో, ఈ 3 విషయాలు యేసు ప్రభుకి, ఈ 3 వస్తువులు యేసు ప్రభుకి అర్పించడానికి గల కారణం ఏంటో ఈ యొక్క బహుమతుల గురించి మనం ఆలోచన చేస్తే బహుమతి మన యొక్క హృదయాన్ని అది వ్యక్తపరుస్తుంది. ఎవరికైనా మనం బహుమతి ఇచ్చేటప్పుడు మన హృదయం ఎలాంటిదో మనం ఇచ్చినటువంటి బహుమతిని బట్టి మనం చెప్పచ్చు. ఈ బహుమతి మన యొక్క ప్రాణం వ్యక్తపరుస్తుంది. బహుమతి మన యొక్క ఒపీనియన్ ని వ్యక్తపరుస్తుంది. బహుమతి మన యొక్క యాటిట్యూడ్ ని అంటే మన యొక్క లక్షణాలను అది వ్యక్తపరచడం జరుగుతుంది. ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 3 రకాలైనటువంటి బహుమతులు యేసుక్రీస్తు ప్రభు వారికి జ్ఞానులు తీసుకొచ్చేవడం జరిగింది. జ్ఞానులు అంటే బైబిల్ గ్రంథంలో సింపుల్ గా వాళ్ళ గురించి చెప్పింది. జ్ఞానులు అని అంటే వైస్ మ్యాన్ కదా, చాలా తెలివైనటువంటి వ్యక్తులు. జ్ఞానులు ఏం చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఇక్కడ వీళ్ళు లోకానికి చెప్పాలనుకున్నటువంటి ఒక లెసన్ గురించి మనం ఆలోచన చేస్తే లోకానికి ఏదో ఒక విషయాన్ని వీళ్ళు తెలియజేయాలని ఆశపడ్డారు. ఇక్కడ ఈ 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొదటిది బంగారము. బంగారము దేనికి సూచనగా ఉంది అని అంటే బంగారము అధికారానికి సూచనగా ఉంది, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క రాజరికానికి సూచనగా ఉంది. దీని గురించి మనం కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. బంగారము అంటే చాలా చాలా గొప్ప ప్రజలు వాడేటువంటి, చాలా రిచ్ పీపుల్ వాడేటువంటి వస్తువుల్లో ఇది కూడా ఒకటి. అయితే మనం ఆలోచన చేసినట్లయితే అంటే ఇన్నాళ్ళు పూర్వ దినాల్లో ఎవరైనా ఒక రాజుని మెప్పించాలి అని అంటే, ఎవరైనా ఒక అధికారిని మెప్పించాలి అని అంటే వాళ్ళకు కొన్ని బహుమతులు తీసుకెళ్ళి ఇవ్వడం ఆనవాయితీ. అంటే ఇతర దేశాల నుంచి కొంతమంది అంబాసిడర్స్ వస్తుంటారు, అంటే రాయబారులు వస్తుంటారు. ఆ దేశంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఈ దేశానికి తీసుకొని వచ్చి, ఈ దేశంలో ఉన్నటువంటి సమాచారాన్ని వారి దేశానికి కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇవ్వడం జరుగుతుంటారు. వాళ్ళని అంబాసిడర్స్ అంటారు, రాయబారులు. అయితే రాయబారులు చేసేటువంటి విషయం ఏంటంటే ఇతర దేశం నుంచి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఈ దేశంలో పరిపాలించినటువంటి రాజుకి కొన్ని బహుమతులు తీసుకొని వెళ్ళడం ఆనవాయితీ. ఎందుకంటే రాజు యొక్క ఫేవర్, రాజు యొక్క ప్రేమను వదులుకోవడానికి, రాజు యొక్క కనికరాన్ని వదులుకోవడానికి, రాజు యొక్క కృపను వదులుకోవడానికి వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు వారి దగ్గరికి ఈ విధంగా బహుమతులు తీసుకొని రావడం వల్ల ఆ యొక్క కారణం ఏంటంటే ఈ రోజు ఈ యొక్క 3 బహుమతుల నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది దీని గురించి ఏంటంటే ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యేసు ప్రభు గురించి ఏంటంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని చెప్పి, అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నా బైబిల్ గ్రంథంలో బాగా నచ్చేటువంటి ఒక వాక్య భాగం ఏంటంటే ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో ఏం చేయాలట? హల్లెలూయా, హల్లెలూయా. నాకు బాగా ఇష్టమైనటువంటి మాట. నేను ఎక్కువగా అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనకి ప్రజెంట్ చేసేటువంటి మాట.
దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం అయ్యేలాగా చేసేటువంటి మాట ఇది. ప్రతి మోకాలు దేవుని చర్యలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. ఇక్కడ వీరి గురించి మనం ఆలోచన చేస్తే వీరు లోకానికి ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నారు. ఏంటి ఆ విషయం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రాజుగా భూలోకానికి వచ్చినటువంటి వాడు. ఈ యొక్క లోకాన్ని లేకపోతే లోకంలో చరిత్రను మనం గమనించినట్లయితే రీసెంట్ గా ఒక దగ్గర పిఎల్ఆర్ వాక్యం చెప్తూ నేను ఈ విధంగా తెలియజేశాను. ఈ యొక్క లోకంలో చాలా మంది రాజులు ఉన్నారు, చాలా రకాలైనటువంటి వ్యక్తులు భూమి మీద పరిపాలించడానికి వచ్చారు. ఏ రాజు జీవితం మనం ఆలోచన చేసినా, లేకపోతే ఏ రాజు బ్రతుకు మనం ఆలోచన చేసినా, ఏ రాజు లైఫ్ స్టైల్ మనం ఆలోచన చేసినా, భూలోకానికి వచ్చిన తర్వాత తన యొక్క బలముతో, లేకపోతే తన యొక్క జ్ఞానంతో, తనకు ఉన్నటువంటి తెలివితేటలతో, లేకపోతే వారసత్వంగా తనకు వచ్చినటువంటి రాజరిక హక్కుతో అతను ఈ లోకాన్ని పరిపాలించడం జరిగింది. అంటే పుట్టిన తర్వాత వాళ్ళు రాజు అవడం జరిగింది. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభు డైరెక్ట్ గా రాజుగానే భూలోకానికి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తిని గురించి లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క లోకంలో చాలా మంది రాజులు భూలోకాన్ని పరిపాలించడం జరిగింది. మనం కసింకోటను మనం ఆలోచన చేస్తే కసింకోట గురించి మీ అందరికీ చాలా మంది తెలుసు. మనం చాలా సార్లు కసింకోట గురించి మాట్లాడుకున్నాం. కాసిం అనేటువంటి రాజు ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించాడట. తనకు ఒక కోటను ఆయన నిర్మించుకోవడం జరిగింది. ఆ కాసిం అనేటువంటి రాజు యొక్క కోట ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ ఊరికి కసిం కోట అని పేరు పెట్టడం జరిగింది. అంటే కాసిం కోట అని పేరు పెట్టారు. ఇప్పుడు అది కసిం కోటగా మారిపోయింది. మనం ఇంకా గొప్ప గొప్ప ప్రాంతాలు మనం ఆలోచన చేస్తే చాలా చాలా హిస్టారికల్ ప్లేసెస్ మనం చూస్తే అక్కడ పరిపాలన చేసిన వాళ్ళు, లేకపోతే అక్కడ అధికారాన్ని చలాయించిన వారు ఇప్పుడు ఆ ప్లేస్ లో లేరు. ఎవరున్నారు అక్కడ? శిథిలమైపోయినటువంటి గోడలు మనకు కనిపిస్తున్నాయి. లేకపోతే బొబ్బులి కోట దేవునికి మాట ప్రకటించినట్టు వెళ్ళినప్పుడు అక్కడ నేను చూశాను. చాలా చాలా రకాలైనటువంటి అప్పుడు ప్రాంతంలో వాళ్ళు వాడినటువంటి కత్తులు, లేకపోతే అప్పుడు వాళ్ళు వాడినటువంటి కార్లు, లేకపోతే అప్పుడు వాళ్ళు యూజ్ చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి సామాగ్రి వాళ్ళు బయట పెట్టి మా అందరికి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అవన్నీ మేము చూసాం. నాకు అనిపించిన ఒకే ఒక విషయం, వాళ్ళు వాడినటువంటి వస్తువులు ఉన్నాయి కానీ దాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తులు మాత్రం ఇప్పుడు భూమి మీద లేరు. కానీ యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు భూలోకానికి 2012 సంవత్సరాలకు పూర్వం నరావతారంగా భూలోకానికి వచ్చినప్పటికీ ఆయన యొక్క ఇంపాక్ట్, ఆ ఉనికి, లేకపోతే ఆయన ప్రదర్శించినటువంటి ఆయన యొక్క శక్తి, లేకపోతే ఆయన మాట ద్వారా ఆయన నిరూపించినటువంటి ఆ యొక్క గొప్ప జ్ఞానము ఇప్పటికీ కూడా సజీవంగానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా బైబిల్ గ్రంథం చదివిస్తుంది ఆయన సర్వభూమికి మహారాజు అయ్యాడు. ఆయన యొక్క రాజ్యం లేకపోతే ఆయన పరిపాలించినటువంటి అధికారము ఒక రోజు ఉండి మరొక రోజు పోయేది మాత్రము కాదు. ఒక రోజు ప్రజలకు కనిపించి మరో రోజు అది మాయమైపోయేది మాత్రము కాదు. అంటే అంతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యం. ఈ లోకంలో చాలా మంది రాజులు వచ్చారు, గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. అలెగ్జాండర్ గురించి మనం ఆలోచన చేస్తే ఆయనకు ఓటం లేదు అనేటువంటి దాన్ని నేను చదివినప్పుడు ఇంకా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే భూలోకంలో ఓటం లేని వాడు ఎవరు కూడా ఉండడు కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో లేకపోతే ఏదో ఒక టైంలో ఏదో విధానంలో ఓటమి అనేది అతను కనిపిస్తుంది. కానీ అలెగ్జాండర్ గురించి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అతను ఒక్కటి మాత్రమే భూలోకంలో ఓటమి లేనటువంటి వ్యక్తి. అతని గురించి నేను చదువుతున్నప్పుడు నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే ఆయన ఏ ప్రాంతాలైనా జయించాలి అని అనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి పూర్వము అక్కడ రోడ్డు వేయించేవాడట. ఆ రోడ్లు గుండా ఆ యొక్క ప్రాంతానికి ఆయన రావడం, ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చి వాళ్ళని జయించడం, తన యొక్క గ్రీకు భాషలో అక్కడ ప్రవేశపెట్టేవాడు. ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ రోజు ఎవరికైనా గ్రీకు భాష వచ్చా అని అడిగితే ప్రజలు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే నాకు రాదు. అంటే అలెగ్జాండర్ ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క విధానం ఏమైపోయిందంటే ఈ రోజు ఇక్కడ సజీవంగా లేదు. యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే చాలా మంది రక్తాన్ని చిందించడం ద్వారా వారి యొక్క రాజ్యాన్ని కడితే యేసు ప్రభువు తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా తన యొక్క రాజ్యాన్ని కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం. ఈ రోజు యేసు ప్రభు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎవరైనా సరే ఆయన దగ్గర మొక్కలు ఇవ్వాల్సిందే, ఎవరైనా ఆయన దగ్గరకు రావాల్సిందే, ఎవరైనా ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకోవాల్సిందే. నాకు నేనే అధికారిని అని అంటే అనుకున్నటువంటి పని. ఎందుకు తెలుసా? నీ మీద అధికారి ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అని నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఈ రోజు మనం యొక్క లోకాలంతటిని మనం గమనిస్తే ఎక్కడైతే మనిషి మనుగడ ఉందో, ఎక్కడైతే ఇంకా ప్రజలు బ్రతుకున్నారో, ఎక్కడైతే భాష ఉందో, ఎక్కడైతే మాట ఉందో అంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యము అంతం లేకుండా సాగిపోగలగడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సామాన్యులైనటువంటి అందరూ చూసేటువంటి లేకపోతే అందరూ ఏదైతే ఊహిస్తున్నారో వాటి రాజ్యాన్ని కట్టడానికి రాలేదు, కానీ ఆయన సమాధానం అనేటువంటి రాజ్యాన్ని కట్టడానికి భూలోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క జ్ఞానం ఇస్తున్నటువంటి మొదటి కారణం ఏంటంటే బంగారము. వాళ్ళు లోకానికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకం అంతటి వరకు వచ్చినటువంటి రాజు. అంటే రాజు అని అంటే సామాన్యంగా ఉన్నటువంటి అర్థాన్ని మనం తీసుకోవద్దు, కానీ బైబిల్ గ్రంథం చదివిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా భూలోకానికి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి. మెస్సయ్య అంటే ప్రజలను పాపాల నుంచి విడిపించేవాడు, విమోచించేవాడు, రిడీమర్.
అంటే విమోచనకర్త. ఇక్కడ ఈ యొక్క పదాలన్నీ మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క జీవితాలను ఎవరు విడిపించారు అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే మనకు ఖచ్చితంగా ఒకే ఒక సమాధానం మనకు కనిపిస్తుంది. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు విడిపించారు. ఎలా విడిపించారు? తన యొక్క రక్తాన్ని ఇవ్వడం ద్వారా విడిపించారు. ఇప్పుడు మనము ఎవరికి దాసులము అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారికి మాత్రమే మనం దాసులం. మన యొక్క జీవితంలో ఎవరి అధికారాన్ని మనం ఒప్పుకోవాలని అంటే క్రీస్తు అధికారాన్ని తప్పనిసరిగా నీవు నేను ఒప్పుకోవాల్సిందే. క్రీస్తు అధికారానికి నీవు నేను తప్పనిసరిగా లోబడవలసిందే. రెండో విషయం ఏంటంటే సాంబ్రాణి అనేటువంటి దాన్ని మనం చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాం కదా. మన కారులో కూర్చున్నప్పుడు వాడు వచ్చి ఒకసారి టక్కన 2 సార్లు ఇలా విసిరేసి మన దగ్గర నుంచి కాస్త చేంజ్ వాడు పట్టుకొని వెళ్ళిపోతాడు కదా. చాలా రకాలుగా సాంబ్రాణి యొక్క వాడకాన్ని మనం గమనిస్తున్నాం. ఈ యొక్క సమాజంలో సాంబ్రాణి చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు. అయితే వాటి గురించి నేను చెప్పడానికి ఇక్కడ లేదు, కానీ సాంబ్రాణి అంటే ప్రస్తుత దినాల్లో అది కూడా కలిసి అయిపోయింది అన్నింటితో పాటు. అప్పుడు సాంబ్రాణి దేనికి వాడతారు అంటే అది ఆల్టర్ దగ్గర, అంటే దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఇది అసలు దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థనగా ఒక గుర్తుగా యూదులు వాడేవారు అనమాట. అది ఆల్టర్ దగ్గర వేసేవారు, అంటే దేవుని యొక్క బలిపీఠం దగ్గర వేసేవారు. ఆ బలిపీఠం దగ్గర అది మండుతున్నప్పుడు లేకపోతే అది వెలుగుతున్నప్పుడు దాని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆయన స్మోక్, దాని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆయన ధూమము దేవునికి ప్రజలు చేస్తున్నటువంటి ప్రార్థనలు వెళ్తున్నట్లుగా ప్రజలు భావిస్తూ ఉండేవారు. ఈ లోకంలో మనము పూజించవలసింది ఎవరిని అంటే అన్డౌటెడ్లీ మాకు ఎటువంటి అనుమానం లేకుండా ఎటువంటి వెలుగు లేకుండా చెప్పవలసిన ఒకే ఒక పేరు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో ఉండాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభువుని ఒప్పుకోవాలి. ఈ లోకంలో పెద్దవాడైనా చిన్నవాడైనా, పేదవాడైనా గొప్పవాడైనా, లేకపోతే ధనికుడైనా దరిద్రుడైనా, తెలివైన వాడైనా తెలియలేని వాడైనా ఎవరిని ఒప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఎందుకో తెలుసా? ఆయన ప్రతి ఒక్కరికి కూడా దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రజలు పూజించవలసినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు అని చెప్పి ఆయన మాటను నేను తెలియజేస్తున్నాను. వీళ్ళు లోకానికి ఏం తెలియజేయాలని ఆశపడ్డారు అంటే లోకానికి ఎంత జ్ఞానులు కూడా ఎంత గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు కూడా లోకానికి ఒక విషయాన్ని తెలియజెప్పాలనుకున్నారు. ఏంటి అంటే వారి జ్ఞానము ఎవరి ముందు సాగిపడింది అంటే దేవుని ముందు వారి జ్ఞానము సాగిపడింది. తొట్టిలో పడుకున్నటువంటి బాలయేసుగానే మనం యేసుక్రీస్తు ప్రభువు ఆ టైంలో మనం చూడొచ్చు, కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా చూసారు తెలుసా? ఒక దేవునిగా చూడడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా వాళ్ళు అంటే అభిమానించడం లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా వర్ణించడం జరిగిందో తెలుసా? వాళ్ళ గిఫ్ట్స్ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు లోకం అంటే లోక శ్రేయస్సు కొరకు లేకపోతే లోక కళ్యాణం కొరకు భూలోకానికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. ఈ రోజు చాలా మంది తెలివినటువంటి వ్యక్తులు, ఈ రోజు చాలా మంది సమాజంలో బ్రతుకున్నటువంటి చాలా మంది యేసు ప్రభువుని దేవునిగా అభివర్ణించలేకపోతున్నారు. ఈ నా పాపాల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తిగా చాలా మంది యేసు ప్రభువుని ఇంకా అంగీకరించలేకపోతున్నారు. హూ ఈజ్ జీసస్ అని అడిగితే చాలా మంది చెప్పేటువంటి సమాధానాలు ఏంటంటే అందరి దేవుళ్ళు ఆయన కూడా ఒకటని చెప్పి, లేకపోతే అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పి, లేకపోతే ఆయన్ని కూడా మేము పూజిస్తామని చెప్పి. అది కాదు దేవుడికి కావాల్సినటువంటి సమాధానం, లేకపోతే అది కాదు మీరు ఇచ్చేటువంటి సరైన ఆన్సర్ ఏంటి అంటే ఆయన మాత్రమే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఇస్తున్నటువంటి ఆత్మ ఏంటి అంటే సాంబ్రాణి దేవుని సూచన. మనం దేవుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలకు అది సూచన. అది ఇంకొకటి కూడా సూచనగా చూపిస్తుంది. అది ఏంటంటే దేవునికి మనం ఇస్తున్నటువంటి స్తుతికి, దేవునికి మనం అర్పిస్తున్నటువంటి ఆ యొక్క కృతజ్ఞతలకు కూడా అది సూచన ఇవ్వడం జరుగుతుంది. అంటే సామాన్యంగా ఇది ఎక్కడ యూజ్ చేస్తారనంటే మంచి వాసన వచ్చేటువంటిది. అసలు సాంబ్రాన్ని యూదులు ఎందుకు యూజ్ చేస్తారంటే దేవుని యొక్క స్థలంలో పరిమితమైనటువంటి సువాసనగా లేకపోతే ధూమంగా దేవుని యొక్క స్థలంలో దాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ చేసినటువంటి కారణం ఏంటంటే యేసు ప్రభువుని లోకానికి ఒక అంటే దైవ కుమారుడిగా లేకపోతే దేవుడిగా వీళ్ళు ప్రజెంట్ చేయాలని ఆశపడ్డారు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువుని నీవు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు? ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎలా చూపిస్తున్నావు? ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు మీద ఉన్న అభిమానాన్ని, నీకు దేవుడి మీద ఉన్నటువంటి అభిమానాన్ని నువ్వు ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నావు? వాళ్ళు ఆ యొక్క జ్ఞానులు యేసు ప్రభువు దేవుడు అని ప్రూవ్ చేయడానికి ఒక బహుమతిని ఇచ్చి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి బహుమతులు కూడా చాలా చాలా ఆలోచన చేసి ఇచ్చినవిగా నాకు అనిపిస్తున్నాయి. వాళ్ళు దేవుడికి ఇచ్చినటువంటి బహుమానము ప్రజలకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ రోజు నీవు ప్రజలు ఎదుట దేవుని ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నావు? ఈ రోజు ప్రజలు ఎదుట దేవుడిని ఏ విధంగా చూపించగలుగుతున్నావు? చాలా సార్లు అంటే నా దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి మనం చేసినటువంటి చాలా చాలా పెద్ద మిస్టేక్ ఏంటి తెలుసా? ప్రజలు క్రిటిసైజ్ చేస్తున్నారు, అంటే ఏం చేస్తున్నారు? విమర్శిస్తున్నారు. నీ దేవుడు గొప్ప అని చెప్పుకోవడానికి ఇతరులను విమర్శించవలసిన అవసరం లేదు. యేసు ప్రభువుని దేవుడిగా నువ్వు ప్రూవ్ చేయడానికి నీవు ఒక విషయం చెప్తే చాలు, యేసు ప్రభు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి చాలా క్వాలిటీస్ ఉన్నాయి.
నాకు అడగండి దేవునికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో నేను చెప్తాను. ఎందుకో తెలుసా, దాన్ని నేను చూస్తున్నాను కాబట్టి, చాలా మందిలో లేదు యేసు ప్రభువులో నేను కనుగొన్నాను కాబట్టి, నీవు కూడా అలాంటివి కనుగొంటే నీవు ప్రజల నుంచి చెప్పు యేసు ప్రభు దేవుడు అని మనం ప్రూవ్ చేయడానికి యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ నువ్వు ప్రజెంట్ చేయి. ఆ క్వాలిటీ ఎవరిలో కూడా భూప్రపంచంలో లేదు. అదేంటంటే పరిశుద్ధత అనేటువంటి క్వాలిటీ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు పూజనీయుడు, యేసు ప్రభు ఎందుకు ప్రజల చేత ఆరాధించబడిన వాడు లేడు, యేసు ప్రభు ఎందుకు ఎంతమంది చేత ఆరాధించబడుతున్నారు, అసలు ఎందుకు యేసు ప్రభు వారిని ఇంత గట్టిగా మనం ప్రకటిస్తున్నాం, యేసు ప్రభు వారి గురించి ఆయన మాత్రమే పూజనీయుడు అని మనం ఎందుకు చెప్తున్నాం అంటే, ఆయన మాత్రమే పరిశుద్ధుడు కాబట్టి, ఆయన మాత్రమే పవిత్రుడు కాబట్టి, ఆయన మాత్రమే నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలడు అని చెప్పారు కాబట్టి. ఈ రోజు చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే, చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. మీరు ప్రజల ఎదుట మాట్లాడుతున్నప్పుడు, ప్రజల ఎదుట యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు ప్రజలు ఆమోదించే విధంగా మనం చెప్పాలి. కానీ యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ కూడా మనం చెప్పాలి. యేసు ప్రభు గురించి చెప్పండి సరిపోదు, ఇంక ఇతరుల గురించి మనకు అవసరం. యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి చెప్పండి, వాళ్ళు లేనటువంటి ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ రోజు యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా, పరిశుద్ధత అనేటువంటి క్వాలిటీ. ఈ రోజు భూలోకంలో ఏ మానవుడైనా ప్రయత్నం చేస్తే ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు. అంటే వాడికి వయసును బట్టి, లేకపోతే వాడికి ఉన్నటువంటి తెలివితేటను బట్టి. ఏ మానవుడైనా ప్రయత్నం చేస్తే ఏదో గొప్ప నాయకుడు కావచ్చు. ఏ మానవుడైనా ప్రయత్నం చేస్తే ఇంజనీర్ అయిపోవచ్చు ఈజీగా. ఏ మానవుడైనా ప్రయత్నం చేస్తే డాక్టర్ అయిపోవచ్చు. కానీ ఏ మానవుడైనా తనకు తానుగా ఎంత ప్రయత్నం చేసినా పరిశుద్ధులు మాత్రం కాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులు ఎవరైనా భూమి మీద ఉన్నారు అని అంటే కేవలం నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే, ఆయన మాత్రమే పూజారుడు. మూడవ మాట రాకనుంది, అది బోళము. బోళం అనేటువంటి ఒక పదార్థాల గురించి మనం ఆలోచన చేస్తే, బోళము అనేది చాలా కాస్ట్లీ ఐటమ్ అన్నమాట. అంటే ఎక్కడ పడితే అక్కడ కనిపించేది మాత్రం కాదు, చాలా చాలా బాగా అంటే ధనము కలిగినటువంటి వ్యక్తులు ఎవరిలో మాత్రమే, చాలా ధనికుల ఎవరిలో మాత్రమే కనిపించేటువంటి ఒక రకమైనటువంటి పదార్థము. అయితే దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇది చాలా చక్కనైనటువంటి వాసన ఇది వెదజల్లడం జరుగుతుంది. చాలా చక్కనైనటువంటి సువాసన అనేది ఇస్తూ ఉంటుంది. అయితే దీన్ని ఎక్కువగా అంటే యూజ్ చేసేటువంటి ప్లేసులు ఏంటి అంటే, చచ్చిపోయినటువంటి వ్యక్తుల చుట్టూ కూడా ఒక రకమైనటువంటి వస్త్రాన్ని వాళ్ళు చూడతారు. ఆ వస్త్రానికి దీన్ని యూజ్ చేస్తారన్నమాట. బోళం అనేటువంటి పదార్థాన్ని ఆ వస్త్రానికి వాళ్ళు పూయడం జరుగుతుంది. వాళ్ళు ఈ విధంగా పూయడంలో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలా కాలం ఆ యొక్క వస్త్రం పాడవకుండా, ఆ వ్యక్తి దగ్గర నుంచి స్మెల్ రాకుండా, ఆ వ్యక్తి వాళ్ళ మధ్య ఉన్నప్పటికీ ఆ వ్యక్తి దగ్గర నుంచి స్మెల్ రాకుండా అది కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ సువాసన దానికి కారణం అవుతుంది. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఇది ఎందుకు యూజ్ చేయబడుతుంది అని అంటే, ఏదో ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఒక రకమైనటువంటి పరిమళ సువాసనగా దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఈ యొక్క బహుమతి దేవునికి ఇవ్వడం కనుక వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ప్రజల కొరకు చనిపోవడానికి వచ్చినటువంటి రక్షకుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అంటే ఈ యొక్క లోకానికి తెలియజేయాలని వాళ్ళ యొక్క బహుమతి ఇవ్వడం జరిగింది. మనకు చాలా సిల్లీగా అనిపిస్తుంది కదా, ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి ఏదో ఒక బహుమతి, వాడి బర్త్డే రోజు మనం ఘనంగా కొనిసి ఇచ్చామనుకోండి, ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. ఎవరైనా ఒక వ్యక్తి పుట్టినరోజు నాడు మనం ఘనంగా కొనిసి ఇచ్చామనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుంది కదా, అది చాలా దారుణమైనటువంటి గిఫ్ట్ అన్నమాట. ఆ రోజు ఎవరైనా బర్త్డే రోజు మనం కట్టి కొనిసి ఇచ్చామనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుంది, అది చాలా దారుణమైనటువంటి బహుమతి. అది ఇక్కడ మనం ఆలోచన చేస్తే నాకు ఎలా అనిపిస్తుంది, ఒక వ్యక్తి అప్పుడే పుట్టాడు, ఒక వ్యక్తి అప్పుడే జన్మించి ఇంకా కొన్ని దినాలైనా కాలేదేమో. అయితే అలాంటి వ్యక్తికి తీసుకెళ్ళిస్తున్నటువంటి బహుమతి ఏంటంటే, అయ్యా నీవు చావడానికి వచ్చావు అనేటువంటి బహుమతిని ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి గురించి కూడా లోకం ఇచ్చినటువంటి సామెత ఏంటంటే, పుట్టుట గిట్టుడు కొరకు అనేటువంటి సామెత ఇవ్వడం జరిగింది. నేను దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఎందుకో తెలుసా, పుట్టుట గిట్టుడు కొరకు కాదు, మనం పుట్టడం చనిపోవడం గురించి కాదు, మనం వండుకున్నటువంటి ఆహారము మనం పారేసుకోవడం గురించి మాత్రం కాదు. అయితే మనం ఏదైనా ఒక పనిని మనం చేస్తామనంటే, ఏదైనా ఒక పనిని మనం చేయాలి అంటే మనం ఖచ్చితంగా దానికి ముందు ఏం చేస్తామంటే ప్రిపరేషన్ చేస్తాం. ఈ రోజు మనం యొక్క భూలోకంలో పుట్టాం. ఎందుకు పుట్టాం? మనం గిట్టుడు కొరకు కాదు, లేకపోతే మరణించడం కొరకు కాదు. ఈ రోజు నీవు ఈ యొక్క లోకంలో పుట్టింది, దేవుడు నీకు యొక్క లోకంలో ఈ యొక్క జన్మ ఏర్పాటు చేస్తుంది. దేని గురించి అంటే నీవు భర్తకుడు గురించి. కానీ యేసు ప్రభు భూలోకానికి వచ్చిన భర్తకుడు గురించి కాదు. ఎందుకు వచ్చాడు తెలుసా, నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన చనిపోవడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు మనం ఆలోచిస్తున్నాం తెలుసా. నీవు దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు ఆలోచిస్తే నీ యొక్క లైఫ్ సరిపోదు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఇమాజిన్ చేస్తే అసలు నీ యొక్క ఊహకు అందరవాడు, బియాండ్ యువర్ ఇమాజినేషన్. నీ యొక్క ఊహకు అందనటువంటి, నీ ఊహకు కూడా అతీతమైనటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. నీ యొక్క ఊహకు అందరైన మనము చాలా మంది వ్యక్తులను మనం గమనిస్తాం. నేను సింపుల్ గా చెప్పేటువంటి ఒకే ఒక మాట ఏంటో తెలుసా, ఎలా పుట్టారు, ఎలా జీవించారు, ఎలా చనిపోతున్నారు. అయితే లోకంలో మరణిస్తున్నటువంటి చాలా మంది వ్యక్తులు వారు ఏ విధంగా మరణించారు అని అంటే,
అనారోగ్యం ద్వారా కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ ద్వారా కావచ్చు, లేకపోతే వయసు మీద పడడం ద్వారా కావచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎలా చనిపోయారు తెలుసా? నీ కొరకు, నా కొరకు ఆయన తాను తన యొక్క ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా ఆయన చనిపోవడం జరిగింది. ఈ యొక్క లోకానికి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి, ఈ యొక్క లోకంలో ప్రజల కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏకైక దేవుడు, నేను ప్రకటించినటువంటి దేవుడు. అందుకే ఒక జ్ఞానులు తమ యొక్క కానుకల ద్వారా లోకానికి ఒక విషయాన్ని ప్రజెంట్ చేయాలనుకుంటారు. ఏంటి ఆ విషయం అంటే, యేసు ప్రభువు మాత్రమే ప్రజల కొరకు చనిపోవడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు. ఈ రోజు మనం యేసుక్రీస్తు ప్రభువుని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం? ఏ మానవుడు కూడా అన్ని చోట్ల పూజింపబడలేడు, అయితే యేసు ప్రభువు మాత్రమే అన్ని చోట్ల పూజింపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తెలుసా, యేసు ప్రభువు ఇప్పటికీ ఏ మానవుడు కూడా ఒక్క పాపాన్ని కూడా చూపించలేకపోయాడు. అదే యేసు ప్రభు అన్ని చోట్ల పూజింపబడడానికి గల ఏకైక కారణం. మనం ఏ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తాం, కొన్ని ప్రదేశాల్లో మాత్రమే తన యొక్క ప్రభావం ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో మాత్రమే తనను గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో మాత్రమే తన యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. యేసు ప్రభు వారు ప్రజల మీద చూపించినటువంటి యొక్క ప్రభావితమైనటువంటి జీవితము, ఈ యొక్క లోకం ఎంత కాలం అయితే ఉంటుందో, లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏ ప్రాంతాలు అయితే ఉన్నారో, ఏ ప్రాంతాలు అయితే ఇంకా జీవం ఉందో అన్ని ప్రాంతాల్లో కూడా ఉండడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారి నిజమైనటువంటి దేవుడు. ఈ రోజు నీవు నేను ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ప్రజెంట్ చేస్తున్నాం అంటే, దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, దేవుడు మనకి కావాల్సిన ప్రతిదాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి కావాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా ఆయన ఇష్టం మనల్ని పోషిస్తున్నాడు. ఈ యొక్క గాలి, నీరు, మనం అనుభవిస్తున్న ప్రతి యొక్క సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. నీకు దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. అయితే చాలా సార్లు మనం ఏం చేస్తున్నాం తెలుసా, అవి ఇచ్చినటువంటి దేవుడిని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ద్వారా, లేకపోతే అవి ఇచ్చినటువంటి దేవుడికి మనం సరైన రీతిలో కృతజ్ఞతపూర్వకంగా మనం పట్టకపోవడం వల్ల మనం చాలా సార్లు దేవుని యొక్క గాయాలను మనం రేపుతున్నాం. ఒకరోజు ఒక ఇంటర్వ్యూ ఒక దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతూ, ఆయన చాలా పేరు వచ్చినటువంటి ఇంటర్వ్యూర్ అన్నమాట. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ మార్గ మధ్యలో ఒక వ్యక్తి ఆయనతో కూడా వెళ్తుంటే వెంటనే ఆపాడట, అమ్మ ఒకసారి రాలని చెప్పి. అది ఒక ప్రశ్న అడిగాడట, అమ్మ వాట్ ఈస్ క్రిస్మస్ అని చెప్పి. క్రిస్మస్ అంటే ఏంటని చెప్పానంటే ఆవిడ సింపుల్ గా నవ్వి ఒక మాట చెప్పిందట, ఐ డోంట్ నో, నాకు తెలియదు అని చెప్పిందట. చెప్తూ ఒక మాట చెప్పిందట, ఈజ్ దట్ ద డే దట్ జీసస్ డైడ్. అది యేసు ప్రభు చనిపోయిన రోజు ఏంటి అని అడిగినాను. నిజంగా నేను అనుకుంటాను అదే యేసు ప్రభు చనిపోయిన రోజు చెప్పాలంటే. ఎందుకో తెలుసా, నీకు యేసు ప్రభు ఎందుకు పుట్టాడో తెలియకపోతే అదే యేసు ప్రభు చనిపోయిన రోజు. నీ యొక్క జీవితంలో యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియకపోతే అదే నువ్వు యేసు ప్రభుని సిలువ చంపాల్సిన ఫస్ట్ రోజు. ఎందుకో తెలుసా, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, యేసు ప్రభు నిన్ను నన్ను విడిపించడానికి వచ్చాడు, యేసు ప్రభు నీకు నాకు జీవం ఇచ్చాడు, యేసు ప్రభు నీకు నాకు రక్షణ ఇచ్చాడు. అయినా యేసు ప్రభు నీకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఆ రోజు నువ్వు యేసు ప్రభుని సిలువేసేస్తున్నావు. యేసు ప్రభు నీ జీవితానికి తెలిసిన రోజే నువ్వు యేసు ప్రభుని సిలువేసేస్తున్నావు. ఈ రోజు మనం చేసేటువంటి కార్యాల ద్వారా, మనం చేసేటువంటి పనుల ద్వారా, లేకపోతే మనం ఆలోచించేటువంటి ఆలోచనల ద్వారా, మనం జీవించేటువంటి జీవన విధానం ద్వారా ఎన్నిసార్లు మనం యేసు ప్రభుని సిలువేసేసామో మన జీవితాలు ఒకసారి ఆలోచించాలి. లైక్ యాజ్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. మన యొక్క జీవితాలు మనమే పరిశీలించుకుందాం, మన యొక్క బ్రతుకులను మనమే తరచి చూద్దాం. ఎన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశాం, ఎన్నిసార్లు మనం దేవుని యొక్క సేవకు సంఘానికి వ్యతిరేకమైన ఆలోచన మనం చేస్తాం. ఈ రోజు మన యొక్క జీవితాన్ని మరలా దేవునితో మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీవు ఏ వ్యక్తితో సమాధానం కోల్పోయినా పర్వాలేదు, కానీ దేవునితో మాత్రం సమాధానం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవడానికి నువ్వు ప్రయత్నం చేయక ఎనీ కాస్ట్, ఎంత ధర చెల్లించినా సరే నువ్వు దేవునితో సమాధానం పడడానికి ప్రయత్నం చేయి, దేవునితో సమాధానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయి, కోల్పోయినటువంటి సమాధానం మరలా దేవునితో కలుపుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకో తెలుసా, నీవు ఈ లోకంలో ఎవరిని కోల్పోయినా పర్వాలేదు, దేవుని కోల్పోతే మాత్రం నువ్వు మోసం కోల్పోయినట్టే. ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, మరొకసారి దేవుని యొక్క సంఘంలో పశ్చాత్తాపడేటువంటి భాగ్యం ఇచ్చాడు. ఈ రోజు సంఘంగా మనందరం కూడా దేవుని యొక్క సంఘంలో తీసుకోవాల్సిన ఒక కమిట్మెంట్ ఏంటంటే, ఈ యొక్క సంవత్సరం నీ యొక్క జీవితము దేవునికి అసమాధానంగా మాత్రం ముగియడానికి వీలేదు. దేవునితో సమాధాన పడి ఇది ముగించడానికి మనం ప్రయత్నించేద్దాం. ఈ రోజు ఒక కమిట్మెంట్ మనం దేవుని సంఘంలో తీసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆ ముగ్గురు జ్ఞానులు దేవుడు ఎంత గొప్పవాడో ప్రజెంట్ చేయడానికి, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో చూపించడానికి ఆయనకి 3 రకాలైనటువంటి బహుమతులు వాడడం జరిగింది. ఈ రోజు మనం ఏవేవో బహుమతులు దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే నీకు ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా, నీ యొక్క హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ యొక్క హృదయం పూర్తిగా దేవునికి ఇవ్వగలిగితే, పూర్తిగా నీ యొక్క హృదయంలో అధికారం ఆయనకి ఇవ్వగలిగితే, ఈ రోజు నీ యొక్క జీవితం మీద పూర్తి ఆధిపత్యాన్ని ఆయనకి ఇవ్వగలిగితే, ఈ రోజు నీ యొక్క జీవితంలో ఆయన ఒక్కడే పూజనీయుడు అనేటువంటి మాటను నీ యొక్క జీవితం మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగితే నీ యొక్క జీవితాన్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క బ్రతుకును బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్న తలలో నడుచుకున్నట్లయితే ప్రార్థన ఒకసారి మనం అందరం కూడా ఆలోచించేద్దాం. మన జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యతను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఈ యొక్క భాగ్యాన్ని బట్టి, దేవుడు మా యొక్క జీవితాల్లో చేసినటువంటి అనేక ఆశ్చర్య క్రియలను బట్టి రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, వాళ్ళ యొక్క ప్రభావం కూడా పోయింది. కానీ యేసు ప్రభు ఎప్పటికీ అన్నిటికీ నిండిపోయేటువంటి రాజుల పూర్వం మనకు రావడం జరిగింది. ప్రజలు తమ యొక్క రాజ్యాలను, రాజులు తమ యొక్క రాజ్యాలను
అధికారంతో, ప్రజలు దోచుకోవడంతో, రక్తాన్ని చిందించడంతో కంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శాంతి రాజ్యాన్ని తన ప్రాణం చూపించడం ద్వారా, తన యొక్క ప్రాణ రాజ్యాన్ని తన యొక్క ప్రాణం పెట్టడం ద్వారా కట్టడం జరిగింది. యేసు ప్రభుకి నీ యొక్క హృదయాన్ని ఇవ్వాలని ఆశపడితే, యేసు ప్రభుకి నీ యొక్క జీవితంలో ఆధిపత్యాన్ని ఇవ్వాలని ఆశపడితే, యేసు ప్రభు వారు నీ యొక్క జీవితంలో రాజుగా ఉండాలంటే ఆశపడితే, ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పటివరకు యేసు ప్రభు గురించి నీ యొక్క హృదయంలో ఆలోచన ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ ఈ రోజు ఒక నిబంధన నువ్వు దేవుడితో చేసుకోవాలి. ప్రభు, నీవే నా యొక్క జీవితానికి అధికారిని. ప్రభు, నేను పూజించవలసినటువంటి ఒకే ఒక వ్యక్తి నీవే ప్రభు. ప్రభు, నా యొక్క పాపాల వరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఏకైక దైవ కుమారుడు నీవే. అనే ఆలోచన దేవుడు మనం చేసుకున్నాం. మన యొక్క బ్రతుకులను ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దడానికి, మన యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకున్న తర్వాత వచ్చినట్లయితే, జీవాధిపతి మీకు స్తుతి, మా యొక్క జీవితాన్ని నడిపించడానికి వచ్చినటువంటి రాజు నీకు వందనాలు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మీ యొక్క లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాట ఎంతో సత్యం ప్రభావం. ప్రతి మోకాళ్ళు నీ సన్నిధిలో ఉండాలి. ఆయన ఎంత గొప్పవాడైనా, ఎంత పేరు ప్రకారం సంపాదించిన వాడైనా, ఎన్ని ఆస్తుపాస్తులు గడించిన వాడైనా, నీ సన్నిధిలో వారి యొక్క మోకాలు వంచవలసిందే. వారి యొక్క నోటి ద్వారా నీవే దేవుడు అని ఒప్పుకోవలసిందే ప్రభా. ఈరోజు జ్ఞానులు ప్రభా వారు నీకు ఇస్తున్నటువంటి కానుకలను బట్టి, వారికి పిలుపువాడని యేసు కల్పిస్తున్నటువంటి ఆ యొక్క కానుకలను బట్టి మా అందరితో మాట్లాడారు. ఆ యొక్క జీవితాల్లో మేము నీకు ఇస్తున్నటువంటి ఏకైక కానుక మా యొక్క హృదయం. మా యొక్క హృదయంలోకి నేను ఆహ్వానిస్తున్నాం. మా యొక్క జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నాం ప్రభా. మా యొక్క జీవితానికి రాజుగా ఉండాలి. మా యొక్క జీవితానికి పూజనీయుడిగా ప్రభా. మా యొక్క బ్రతుకులకు ఒక మార్గంగా ఉండాలని సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మాటలు మీరు దీవించండి. విన్నటువంటి ప్రతి హృదయాన్ని మీరు ఆస్వాదించండి. ఈ యొక్క మాటలు మా యొక్క జీవితాలు 30 దీవించమని మీ జీతమైతే మీరు ఆకాల్సిందే. ఒకసారి మేమందరం సంఘంలో నేను స్తుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మా అందరికీ కల్పించినాను. యేసు ప్రశస్తమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.